హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా, కొబ్బరి అండి. కొబ్బరి ఉండలు చేయబోతున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను వచ్చేసి 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. 3 కొబ్బరి చిప్పలు తీసుకొని సన్నగా కోసుకొని మనం మిక్సీకి పట్టుకుందాం. ఇదిగోండి, కొబ్బరి ముక్కలు వచ్చేసి నాకు ఇన్ని అయినాయండి. ఇన్ని కొబ్బరి ముక్కలైనవి. ఇవి శుభ్రంగా కడుక్కొని మనం కొలత తీసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకోవాలండి. మిక్సీ గిన్నె తీసుకొని మనం కొబ్బరి ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకొని కడుక్కున్నాం కదా, శుభ్రంగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పెట్టుకోకుండా లైట్గా కొంచెం. చూడండి, ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి. గ్యాస్ కొట్టుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు అండి, నేను ఈ కప్పు తీసుకున్నాను. కొలత కోసం ఆ కప్పు తీసుకున్నాను అండి. ఇదిగోండి, కొబ్బరి పొడి చూసారా, ఇట్లా మిక్సీకి పెట్టుకోవాలండి. మెత్తగా ఇట్లా మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు కొబ్బరి పొడి కొలత వేసుకుందామండి. కొలత ప్రకారం తీసుకుంటే కట్టుగా మనకు పాకు వచ్చింది. ఇదిగోండి, ఒక కప్పు. ఏదైనా నాకు అటు ఇటు 2 కప్పులు అయిందండి. ఒక కప్పు పోసాం కదా, ఆ కప్పుతో కప్పున్నర అయిందండి నాకు. ఇప్పుడు ఇదే కప్పుతో బెల్లం తీసుకుందాం మనం. ఇదిగోండి, బెల్లం కప్పు. ఇదిగో, ఇది ఒక కప్పు అండి. ఇదిగోండి, ఇదిగో కప్పు. సరిపోయింది కదా, బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇదిగోండి, మంట తగ్గించుకొని బెల్లం కొట్టుకొని వేసుకున్నాం కదా, మంట తగ్గించుకొని సిమ్ములో పెట్టుకొని చక్కగా ఇది అంతా ఈ పాకు వచ్చేటట్టుగా మనం బాగా కలుపుకోవాలండి. చూడండి, చక్కగా మనకి పాకు మొత్తం అయిపోయిందండి. చక్కగా పాకు అయిపోయి ఇదిగో చూసారా, ఇట్లా అంటే పక్కకి ఇట్లా సైడ్గా వచ్చేసేది. చూసారా, ఇప్పుడు మొత్తం ఉడికేసింది. ఎక్కడా బెల్లం పాకు లేకుండా మనకి ఇట్లా గట్టిపడాలండి. ఇట్లా గట్టిపడి దగ్గరకు వచ్చేయాలి. ఇట్లా ముద్ద చూసారా, ముద్ద దగ్గరకు వచ్చేయాలి. దగ్గరకు వచ్చిందంటే మనకు అయిపోవచ్చినట్టు. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది పాకులు వేస్తారు. నేను అలా కాకుండా డైరెక్ట్గా దీంట్లోనే వేసాను, ఉడకనిచ్చాను పాకుని. అందుకని చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది కొబ్బరి ఉండలు. చక్కగా ఇవాళ అయిపోయిందండి మనకి. ఇప్పుడు మొత్తం లేదో చూడాలంటే కొంచెం తీసుకొని వేడిగా తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. చల్లార్చినాక అప్పుడు చూద్దాం. ఇట్లాగా మనకి ఇట్లా ముద్ద పడిపోవాలండి. చక్కగా ఇదిగో చూసారా, ముద్ద పడిపోయింది. ఎక్కడ మన కళాయికి అంటకుండా ఇట్లా ముద్ద పడిపోతే మనకు అయిపోయినట్టండి. చూసారా, ఇది కొద్దిగా చల్లార్చుకొని మనం ఉండకు చుట్టేసుకుందాం. మనకి చల్లారిపోయిందండి. ఇదిగోండి, లైట్గా చూసారా, చేతికి కూడా ఎక్కడ అంటకుండా ఆయిల్ వస్తుందండి దీంట్లోంచి. కొబ్బరి కదా, పచ్చి కొబ్బరి కదా, ఇట్లా మనం ఉండ చుట్టుకోవాలి. ఒక్కొక్కటి లైట్గా వేడి ఉన్నప్పుడే చుట్టుకోవాలండి, మరీ కాకుండా. చూసారా, ఇట్లా ఉండలన్నీ చుట్టేసేసుకున్నాం. చూసారా, చక్కగా మనకి చూసారా, నాకు ఎన్ని ఉండలు చాలా బాగుంటుందండి. కొబ్బరి ఉండలండి, సూపర్గా ఉంటుంది. మన పిల్లలకి స్నాక్స్ బాక్సులకు కానీ, సాయంత్రం పూట 4 సరదా తినడానికి కానీ చాలా బాగుంటుంది. హెల్తీ అయినా కొబ్బరితో పచ్చి కొబ్బరితో ఉండలండి. పచ్చి కొబ్బరి ఉండలు, బెల్లం పాకు అండి. బెల్లం పాకుతో కొబ్బరి ఉండలండి. చూసారా, అయిపోయినాయండి. చక్కగా చేతికి కూడా ఎక్కడ అంటలేదండి, చక్కగా వచ్చేసింది. చూసారా, ఈ ఆయిల్ కొబ్బరిలోంచి వచ్చిందండి. ఆయిల్ కొబ్బరి ఆయిల్ అండి. ఓకేనా, ఇదిగోండి, చక్కగా రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.